హలో గాయ్స్, వెల్కమ్ టు కృష్ణ ఎడిటర్స్. ఎన్నో వీడియోలు చేసినా సరే ఈ వీడియో మాత్రం కొద్దిగా స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే మాస్టర్ వేస్ని కొద్దిగా సైడ్కి జరిపి ఎంసీయూలోకి ప్రవేశించబోతున్నాం కాబట్టి వాట్ ఐ మీన్ టు సే ఈస్ ఈ వీడియో మాస్టర్ వేస్కి అవెంజర్స్కి క్రాస్ ఓవర్ అని చెప్పాలి. మాస్టర్ వేస్లోని బలమైన భయంకరమైన టైటాన్కి ఎంసీఏలోనే మంచి పవర్ ఉన్న డీమాన్కి ఈరోజు పెద్ద యుద్ధమే జరగబోతుందనే చెప్పాలి. ఇంకటి కలిసి వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్ స్టార్ట్ అవర్ ఇంట్రో. మాస్టర్ వేస్లోనే అందరికన్నా పవర్ఫుల్, మాస్టర్స్ అన్నిటికీ రాజు, మన న్యూ ఆల్ఫా ది గ్రేట్ కింగ్ గాడ్జిల్లా. మన జిల్లా బ్రోని ఓడించేంత శక్తి ఇప్పటివరకు మాస్టర్ వేస్లో మనకి కనిపించలేదు. మాస్టర్ వేస్ నుంచి కొద్దిగా అడుగు బయటపెట్టి మార్వెల్లో అత్యంత పవర్ఫుల్ అయిన ది ఫైర్ డీమాన్ సర్టర్తో పోటీ పడితే ఎవరు గెలుస్తారో, ఎందుకు గెలుస్తారో చూద్దాం. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టి కొట్టండి. ఓకే, ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. మాస్టర్ వేస్ ఇంకా ఎంసీయూలోని రెండు పవర్ఫుల్ మాస్టర్స్ గురించి మాట్లాడాలంటే గాడ్జిల్లా ఇంకా సర్టర్లు ముందు వరుసలో స్టూల్ వేసుకొని మరీ నిలబడతారు. ఈ వీడియోలో ఈ రెండింటిని కంపేర్ చేసి ఏది పవర్ఫుల్లో, ఏది అత్యంత భయంకరమైనదో తెలుసుకుందాం. ముందు ఈ రెండు మాస్టర్స్ గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను, చూడండి. ఎందుకంటే వీటి పవర్లు, ఎబిలిటీలు తెలుసుకుంటేనే కంపారిజన్ ఈజీ అవుతుంది. ముందుగా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ది ఫైర్ డిమాన్ గ్రేట్ సర్టర్. ఈ సర్టర్ నరకానికి పరిపాలకుడు. ఈయనకి చాలా పవర్లు ఉన్నాయి. లైక్ ఇమోర్టాలిటీ, పైరోగైనసిస్, ఇంకా టాయిలెట్ స్వార్డ్, ఇలా ఎన్నెన్నో పవర్స్ ఉన్నాయి. ఇమోర్టాలిటీ గురించి చెప్పాలంటే ఎన్నిసార్లు చంపినా సరే తన తలని ఎటర్నల్ ఫైర్లో పెట్టగానే మళ్ళీ తిరిగి బతుకుతాడు. ఈ విషయాన్ని మనం థార్ రాగ్నరోక్లో చూడొచ్చు. థోర్ సర్టర్ని అంతం చేసి తన తలని తీసుకొస్తాడు. కానీ మూవీ లాస్ట్లోకి వచ్చేసరికి ద మిస్టిఫ్ గాడ్ లోకి తన తలని ఎటర్నల్ ఫైర్లో పెట్టి మళ్ళీ తిరిగి పునర్జీవం పోస్తాడు. దాని తర్వాత జరిగిన విధ్వంసం అందరికీ తెలిసినదే. ఇంకా రెండో పవర్ విషయానికి వస్తే పైరోగైనసిస్ అంటే దీంతో ఫైర్ని కంట్రోల్ చేయడం అన్నమాట. ఎలాగా సర్టర్ ఫైర్ డిమాన్ కాబట్టి అగ్నితో ఆట ఆడుకోవడం సర్టర్కి ఈజీ. ఇంక మూడో పవర్ దగ్గరికి వస్తే టాయిలెట్ స్వార్డ్. దీంతో సర్టర్ చాలా విధ్వంసం చేస్తాడు. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఎంత కావాలంటే అంత పొడవు పెరుగుతుంది. సర్టర్ హైట్ విషయానికి వస్తే సుమారు 1000 feet వరకు ఉంటాడు. సర్టర్ మొదట్లో థోర్ని 30 తిప్పలు పెట్టాడు. అలానే హల్క్నైతే చిన్న జోరీగని విసిరేసినట్టు విసిరేశాడు. చివరికి థోర్ కూడా ఓడించలేకపోయిన తన అక్క హీలాని ఒక్క దెబ్బతో చంపేశాడు. అంతెందుకు, తన బలమైన భయంకరమైన టాయిలెట్ స్వార్డ్తో ఆస్గార్డ్నే పేల్చి పడేశాడు. ఇది మొత్తానికి మన సర్టర్ ఇంట్రడక్షన్. ఇప్పుడు మన గాడ్జిల్లా బ్రో గురించి తెలుసుకుంటే, మన బ్రో కొన్ని మిలియన్ సంవత్సరాల బట్టి భూమి లోపల బ్రతుకుతున్నాడు. రేడియేషన్ని రేషన్ బియ్యంలా తినేస్తూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. మన బ్రో హైట్ విషయానికి వస్తే ఇది సుమారు 390 అడుగులు ఉంటాడు. మన జిల్లా బ్రో నీటి నుంచి బయటికి వస్తే సునామీలు వస్తాయి. గట్టిగా పరిగెడితే భూకంపాలు వస్తాయి. గట్టిగా గాండ్రిస్తే పిడుగులు పడినంత శబ్దాలు వస్తాయి. మన బ్రో ఇప్పటి వరకు మెయిల్ మ్యూటోని, ఫీమేల్ మ్యూటోని, మాస్టర్ జీరో అయిన ది కింగ్ గిదోరాని కూడా ఓడించాడు. గాడ్జిల్లా ఒక పవర్ఫుల్ ఆల్ఫా టైటాన్. అందుకే దీన్ని కింగ్ ఆఫ్ ది మాస్టర్స్ అని పిలుస్తారు. మనిషి తయారు చేసిన ఎటువంటి ఆయుధమైనా సరే మన గాడ్జిల్లా బ్రోని వెంటుకు కూడా పీకలేదు. గాడ్జిల్లా స్పెషల్ పవర్ దగ్గరికి వస్తే దీని అటామిక్ బ్రీత్ గురించి చెప్పాలి. మోత్రా చేసిన సాక్రిఫైస్ ద్వారా బర్నింగ్ గాడ్జిల్లాలా కూడా మారి థర్మోన్యూక్లియర్ పల్సెస్ని కూడా
ప్రొడ్యూస్ చేయగల పవర్ వచ్చింది. ఈ పవర్తో భయంకరమైన గిదోరా మామను కూడా మసి చేసి పడేసింది. ఇప్పటి వరకు మనం చూసిన సినిమాల్లో చూసుకుంటే గాడ్జిల్లా బ్రోకి ఒక్క వీక్నెస్ కూడా కనిపించలేదు. ఇది మన జిల్లా బ్రో యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసి చూద్దాం. మొదటగా స్ట్రెంగ్త్ విషయానికి వస్తే సట్టర్ ఒక ప్లానెట్ని తన టాయిలెట్ స్వాట్తో డిస్ట్రాయ్ చేసి పడేశాడు. అంత స్ట్రెంగ్త్ మన జిల్లా బ్రోకి ఉందా అంటే లేదనే చెప్పాలి. అలాగని మన బ్రో తక్కువడేమీ కాదు. తలపడిని ఏ మాస్టర్ అయినా సరే ఓడించగల సమర్థుడు. కానీ సట్టర్ కన్నా కాకపోవచ్చు. ఇంకా డ్యూరబిలిటీ విషయానికి వస్తే ఈక్వల్ అనే చెప్పాలి. గాడ్జిల్లా బ్రో ఎన్నో న్యూక్లియర్ మిసైల్స్ నుంచి సర్వైవ్ అయింది. ఎన్నో మాన్స్టర్స్ని ఈజీగా ఎదుర్కొంది. సట్టర్ కూడా తక్కువడేమీ కాదు. గాడ్జిల్లా కూడా భూమి మీద వచ్చిన ఏ ఎక్స్టెన్స్నైనా ఈజీగా ఎదుర్కొని కొన్ని మిలియన్ ఏళ్ళుగా జీవిస్తూ ఉంది. కాబట్టి డ్యూరబిలిటీ విషయానికి వస్తే ఈ రెండు ఈక్వల్ అనే చెప్పాలి. ఇప్పుడు సైజ్ కంపారిజన్. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏదైనా ఉందంటే సైజ్ కంపారిజన్. గాడ్జిల్లా బ్రో యొక్క హైటు 390 ఫీట్లు. అలానే ద ఫైర్ డిమన్ సట్టర్ యొక్క హైటు 1000 ఫీట్. దీన్ని బట్టి చూస్తే గాడ్జిల్లా బ్రో సట్టర్లో 3వ వంతు మాత్రమే ఉంటాడు. ఈ సైజ్ కంపారిజన్ బట్టి చూస్తే గాడ్జిల్లా చేసే ఏ అటాక్ అయినా సట్టర్కి అంతా అనిపించకపోవచ్చు. ఎందుకంటే అంత పెద్ద ఆకారానికి ఇంత చిన్న ఆకారం చేసే నష్టం ఏముంటుంది. ఇదంతా ఓకే. కానీ ప్రైమ్ సట్టర్ విషయానికి వస్తే ఆయన 4000 అడుగులు పొడవు ఉంటాడు. ఇంకా ఆయన ముందైతే గాడ్జిల్లా బ్రో గడ్డి పరకలాగా కనిపిస్తుంది. అంతెందుకు, గాడ్జిల్లా బ్రో సట్టర్ వాడే టాయిలెట్ కత్తంత కూడా ఉండదు. వీటి బట్టి చూసుకుంటే ఎవరు గెలుస్తారో అని నన్ను అడిగితే మాత్రం ది గ్రేట్ ఫైర్ డిమాన్ సట్టర్. అంటే మీ హీరో ఓడిపోయాడా? ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కంచెలకన్నా భయంకరం. అయితే కథ ఇంతటితో ముగిసిపోలేదు. ఇప్పటివరకు మనం చెప్పుకున్నది గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్లో ఉన్న గాడ్జిల్లా గురించి. గాడ్జిల్లాలో ఎన్నో వర్షన్స్ ఉన్నాయి. దాంట్లోని అతి బలమైన భయంకరమైన అత్యంత పవర్ఫుల్ అయిన గాడ్జిల్లా ఎర్త్. ఇది సుమారు 1043 అడుగుల పొడవు ఉంటుంది. అంటే ది గ్రేట్ ఫైర్ డిమాన్ సట్టర్ కన్నా 43 అడుగుల పొడవు ఎక్కువ. గాడ్జిల్లా కంటే ఈ గాడ్జిల్లాకి పవర్లోని కానీ స్టామినాలో కానీ స్టెబిలిటీలో కానీ 1000 రెట్లు పవర్ఫుల్గా ఉంటుంది. ఎర్త్ గాడ్జిల్లాకి సట్టర్కి పోటీ పడితే మాత్రం ఖచ్చితంగా ఎర్త్ గాడ్జిల్లాయే గెలుస్తుందని నా నమ్మకం. దాంట్లోని సట్టర్ కిరీటాన్ని సట్టర్ కొమ్ముల్ని ఒక్కసారి విరిస్తే చాలు సట్టర్ ఓడిపోయినట్టే. ఇది ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో మీ డౌట్ ఏంటో అడగండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.